లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన తనను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ ఇంట్రాగేట్ చేయడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కోర్టు కవితను తీహార్ జైల్లోనే విచారించేందుకు సీబీఐకు ఏప్రిల్ 5న ప్రత్యేక న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అయితే తన వాదన వినకుండానే సీబీఐకి అనుమతి ఇవ్వడాన్ని ఆమె సవాల్ చేశారు. ఈ అంశంపై విచారణ చేపట్టాలని కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా కోర్టులో మెన్షన్ చేశారు. ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలుకు సీబీఐ సమయం కోరడంతో గడువిస్తూ పిటిషన్పై విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. ప్రత్యేక న్యాయమూర్తి కావేరి భవేజా ఈ పిటిషన్పై విచారణ జరపనున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన తనను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ ఇంట్రాగేట్ చేయడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కోర్టు కవితను తీహార్ జైల్లోనే విచారించేందుకు సీబీఐకు ఏప్రిల్ 5న ప్రత్యేక న్యాయస్థానం అనుమతిచ్చింది. అయితే తన వాదన వినకుండానే సీబీఐకి అనుమతి ఇవ్వడాన్ని ఆమె సవాల్ చేశారు. ఈ అంశంపై విచారణ చేపట్టాలని కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా కోర్టులో మెన్షన్ చేశారు. ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలుకు సీబీఐ సమయం కోరడంతో గడువిస్తూ పిటిషన్పై విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. ప్రత్యేక న్యాయమూర్తి కావేరి భవేజా ఈ పిటిషన్పై విచారణ జరపనున్నారు. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సిబిఐ విచారణ సవాల్ చేస్తూ కవిత వేసినటువంటి పిటిషన్ ఈ రోజు విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. అది లంచ్ తర్వాత బెంచ్ పైకి రీచ్ అయినటువంటి వెంటనే కవిత సవాల్ చేసినటువంటి పిటిషన్ కోర్టు బెంచ్ పైకి వచ్చినటువంటి వెంటనే దాన్ని విచారణకు వచ్చి ఇటువైపుగా వాదనలు జరిగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. రీసెంట్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసి తీహార్ జైల్లో పెట్టిన తర్వాత సిబిఐ కూడా దీంట్లో ఎంటర్ అయ్యి సిబిఐ కవితను విచారించాలనుకుంటుంది. దీనికి కోర్టు అనుమతి కావాలంటూ కూడా రౌస్ అవెన్యూ కోర్టు ముందస్తుగానే తెలియజేయడము, కోర్టు దానికి అనుమతించడము, జైల్లోనే కవితను విచారించాలి, న్యాయవాది సమక్షంలోనే మహిళా న్యాయవాది సమక్షంలోనే కేసు విచారణ జరగాలి, కవితను క్వశ్చన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ విషయాన్ని కోర్టు అనుమతితోటే ఈ విచారణ జరగాలంటూ కూడా కొన్ని షరతులతో కూడినటువంటి ఆదేశాలు జారీ చేయడంతో సిబిఐ మొదటి రోజు తీహార్ జైల్లో ఉన్నటువంటి కవిత దగ్గరికి వెళ్లి ఈ లిక్కర్ కేసులో కుట్ర కాన్స్పరెన్సీ సంబంధించినటువంటి ఆ వివరాలు కూడా కవితను క్వశ్చన్ చేయడంతో కవిత దానికి సమాధానాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. తర్వాత తనకు అనుమతి లేకుండా, తనకు ముందే విషయాన్ని తెలియకుండా, తన అభిప్రాయాన్ని తెలియజేయకుండానే సిబిఐ ఈ కేసు కోర్టు అప్పచెప్పడంపై మాత్రం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇమీడియట్ గా సిబిఐ విచారణకు సంబంధించి తనకు వెసులుబాట్లు కావాలంటూ కూడా కవిత ఈ పిటిషన్ దాఖలు చేయడంతో దానికి రౌస్ అవెన్యూ కోర్టు సిబిఐ అధికారులకు కౌంటర్ దాఖలు చేయని ఆదేశించడంతో కొన్ని రోజులు సమయం కావాలంటూ కూడా సిబిఐ అధికారులు గడువుకోవడంతో ఈ రోజు ఆ కేసు వాయిదా పడడం జరిగింది. మరి కాసేపట్లో సుప్రీం రౌస్ అవెన్యూ కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చిన తర్వాత సిబిఐ విచారణకు సంబంధించినటువంటి విషయంలో కోర్టు ఏ రకమైనటువంటి అభిప్రాయాన్ని, నిర్ణయాన్ని వ్యక్తం చేయబోతా ఉందనేది మాత్రం ఈ కేసులో ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎందుకంటే మనీ లాండరింగ్ కేసులో మాత్రమే కవితను ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ చేపట్టింది. ఈ కేసు కుట్రలో భాగంగా ఈ కేసు కాన్స్పరెన్సీకి సంబంధించి సిబిఐ పరిధిలోకి వస్తుంది కాబట్టి సిబిఐ కూడా కవితని క్వశ్చన్ చేసి మళ్ళీ సిబిఐ కూడా అరెస్ట్ చేసేటువంటి ఆలోచనలో ఉంది. సిబిఐ కూడా మళ్ళీ కవితను జ్యుడిషియల్ రిమాండ్ కు పంపి జైలు నుంచి కస్టడీ చేసేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉంది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఆ విషయాన్ని సవాల్ చేస్తూ సిబిఐ ఎలా ఎంటర్ అయింది, సిబిఐకి అనుమతి ఇవ్వకూడదు, సిబిఐ విచారించకూడా తనకు అనుకూలమైనటువంటి తీర్పులు కావాలంటూ కూడా కవిత కోర్టుని అప్రోచ్ అవ్వడంతో ఈ రోజు ఆ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరిగిన తర్వాత కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది అనేది మాత్రం కీలకంగా కానుంది. ఈ రోజు ఈ తీర్పుకు సంబంధించి నిన్న తిహార్ జైలు నుంచి కవిత 4 పేజీలతో కూడినటువంటి ఒక లేఖ కూడా విడుదల చేయడము, దాంట్లో తను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాజకీయాలు, ప్రతిపక్ష నేత నాయకులపైన జరుగుతున్నటువంటి ఒత్తిళ్లు, వారిపైన ఈ ఈడీ, సిబిఐ లాంటి అక్రమ కేసులు, వేధింపులు, తరచుగా పార్లమెంట్ హౌస్ లోనే బీజేపీ నాయకులు నేరుగా నోరు జారుతూ చెప్పిన మాట వినకపోతే ఈడీ, సిబిఐ మీ ఇంటికి వస్తుంది అంటూ కూడా వారు చేసినటువంటి వ్యాఖ్యలన్నిటి కూడా గుర్తు చేస్తూ నిన్న 4 పేజీలతో కూడినటువంటి అంశంలో చివరిగా తన చిన్న కొడుకు ఎగ్జామ్స్ బాధ్యత తనే వహించాలి, తను
మోరల్ సపోర్ట్ గా బ్యాక్ సపోర్ట్ గా నేనే నిలబడి తన కొడుకుకి ఎగ్జామ్స్ రాపియాల్సినటువంటి బాధ్యత తన పైన ఉంది. చివరిగా ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొస్తూ ప్రాధేయపడుతున్నాను. తనకు ఇంటర్మ్ బెయిల్ మంజూరు చేసి కొన్ని రోజుల పాటు కొడుకు దగ్గర ఉండేలాగా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా 4 పేజీల్లో ప్రధానంగా ఈ అంశాన్ని తీసుకొచ్చి కవిత కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎక్కడ కూడా హ్యుమానిటీ యాంగిల్లో కోర్టు అవన్నీ కన్సిడర్ చేయట్లేదు. కేవలం సాక్ష్యాధారాలను మాత్రమే పరిగణలోకి తీసుకొని ఒకవేళ కవితకు బెయిల్ ఇస్తే ఏం జరుగుతుంది, ఎలా సాక్షులని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది, బెదిరింపులు గానీ సాక్ష్యాధారాలను తారుమారు చేసే వీటన్నిటిపై కూడా ఎప్పటికప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆ వివరాలు కోర్టుకి కళ్లకు కట్టినట్టుగా తెలియజేయడము, వాదనలు వినిపించడంతో ఈ హ్యుమానిటీ యాంగిల్లో కోర్టు అవన్నీ కూడా కవిత ఇస్తున్నటువంటి రిప్రజెంటేషన్స్ అన్ని కన్సిడర్ చేయకుండా సాక్ష్యాధారాల ప్రకారంగానే హై ప్రొఫైల్ కేసు కాబట్టి దేశంలోనే అనేక ప్రకంపనలు క్రియేట్ చేసి వివిధ పార్టీకి చెందినటువంటి రాజకీయ నాయకులు, సీఎం, డిప్యూటీ సీఎం, గతంలో వైసీపీకి చెందినటువంటి ఎంపీ కొడుకు, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కేసీఆర్ కూతురు అక్యూజ్ అయి ఉండడం కాబట్టి అనేక రాష్ట్రాలతో ముడిపడి ఉన్నటువంటి కేసు, పూర్తిగా భారత రెవెన్యూ వ్యవస్థని కుల్లగొట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి కేసు, ఇష్టానుసారంగా లిక్కర్ పాలసీని మార్గదర్శకాలు ఏర్పాటు చేసి వారు ఆదాయం చేకూర్చుకునే విధంగా సౌత్ గ్రూప్ కి ముఖ్యంగా 33%, కవితకు ఎక్కువగా అధిక వాటా రాసుకున్నటువంటి విధానాలు ఒక్కటొక్కటిగా ఈ కేసుకి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్లు అన్ని కూడా వెలుగులోకి వచ్చాయి. కాబట్టి ఈ టైంలో కవితకు బెయిల్ ఇచ్చిన, సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఆపిన, ఈ సాక్ష్యాధారాలన్నీ తారుమారు చేస్తుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే ప్రాపర్ గా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి కవిత దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా ప్రూవ్ చేయడానికి దానికి తగినట్టు సాక్ష్యాధారాలను కూడా ఎప్పటికప్పుడు సేకరిస్తా ఉంది. ఇప్పుడు సిబిఐ కూడా ఎంటర్ అయ్యి సిబిఐ కూడా కవితను క్వశ్చన్ చేయాలి. కవిత ఈ కాన్స్పరెన్సీలో తన పాత్రకు సంబంధించి అనేక అనుమానాలు ఉన్నాయి. మనీ లాండరింగ్ అంశం ఒకటైతే దీంట్లో కుట్రకోణం అనేది సిబిఐ పరిధిలోకి వస్తుంది కాబట్టి అవన్నీ కూడా బయటికి తీసి కవితను విచారణ చేపట్టి అవసరమైతే మళ్ళీ సిబిఐ తన నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ప్రకారంగా, ఛార్జ్ షీట్ ప్రకారంగా దాంట్లో అరెస్ట్ చేసి మళ్ళీ తిహార్ జైలుకి పంపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. రహానా. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.